65 లక్షల మందికి పెన్షన్ వస్తుంటే అందులో క్రిందటిసారి వాళ్ళ పెన్షన్ని ఆపేయించి సచివాలయాల దగ్గరికి రమ్మన్నారు. 30 మంది గోయిగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ బ్యాంకుల్లో వేస్తున్నారు. బ్యాంకులలో 48,92,503 మందికి వేశారు. మిగతా అది 1,471 కోట్లు. మిగతా 16,57,361 మంది ఎవరికైతే బ్యాంకు ఖాతాలు లేవు, ఎవరికైతే నడవలేరో అట్లాంటి వాళ్ళకి మాత్రం నిన్న డబ్బులు వచ్చినాయి 1వ తారీఖుకే. ఇవాల్టి నుంచి ఇక బ్యాంకుల ముందు బారులు తీరబోతూ ఉన్నారు వృద్ధులు. నిన్న కొంతమందికి తెలియక బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు, 3-4 దాకా ఎండలలో అల్లాడిపోతా. ఇవాళ బ్యాంకులు తెరుచుకుంటాయి. నిన్నంటే మేడే కాబట్టి సెలవు కాబట్టి బ్యాంకులకి సెలవుతో ఆగింది. ఇవాళ బ్యాంకులు తెరుచుకుంటాయి. ఇవాళ ఆ బ్యాంకులు సొంత ఊళ్ళల్లో ఉండవు. ప్రతి పల్లెటూరులో బ్యాంకు ఉంటుందా? మళ్ళీ ఈ ఊరి నుంచి బ్యాంకు ఉన్న ఊరికి వెళ్ళాలి. అది ప్రయాస. ఈ పరిస్థితి సృష్టించుకున్నటువంటి వాళ్ళ పాపం ఇప్పుడు ఆ వృద్ధులని వెంటాడుతోంది.